నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే పులివెందల్లో ఓటమి వాస్తవానికి ఇది జెడ్పీటీసీ ఎన్నికల్లాగైతే ఎవరికి కనిపించలేదు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల కన్నా సరే చాలా ఘాటుగా రంజుగా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే 31 ఏళ్ళగా వైఎస్ ఫ్యామిలీకే పూర్తిగా ఏకగ్రీవంగా ఎంచుకున్నారన్నప్పుడు వాళ్ళు ఎందుకని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయంటే అంత భయపడ్డారో అర్థం కాలేదు ఎవరికి. సో వాస్తవానికి వైసీపీ క్యాడర్ మొత్తం కూడా అక్కడ ఉండి మరి ప్రచారం చేశారు. కానీ దాదాపు చూస్తే కనీసం డిపాజిట్లు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. దాదాపు 6,000 మెజారిటీతో టీడీపీ గెలవడం కూడా మనం చూసాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఈ యొక్క జెడ్పీటీసీ ఓడిపోవడంతోనే కంప్లీట్గా ఏదైతే వైసీపీ పార్టీ ఉందో భూస్థాపితం అయిపోయింది అన్నట్టుగా అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అక్కడ 30 సంవత్సరాల నుంచి ఎన్నిక జరగలేదు. వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం ఇప్పుడు దాకా అది రాజశేఖర రెడ్డి కంచుకోట, వైసీపీ కంచుకోట అని చెప్పని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వాస్తవానికి అది కంచుకోట కాదు. వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసి భయంతో ప్రలోభాలకి లోబర్చుకొని ఈ విధంగా ఇప్పుడు దాకా నెట్టుకుంటూ వస్తున్నారు. ప్రజలను ఓటేయనీయకుండా చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. కానీ అక్కడ వెళ్ళటానికి ఎవరూ ధైర్యం చేయలేదు. తొలిసారిగా మీకు గుర్తుందో లేదో మిర్చిలో ఒక మాట ఉంటుంది, కథానాయకుడు చెబుతాడు ప్రభాస్, 30 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పమంటాడు. ఈరోజు లోకేష్ బాబుకి అది మొహమాటం లేకుండా వర్తిస్తుందని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లెక్క వేరు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయం వేరు. సత్యరాజు గారి లాగా ఆయన మంచి చేసుకుంటూ వెళ్తున్నాను కదా, మనం యుద్ధం చేయకుండా ఉంటే చాలు, మనం తిరగబడకుండా ఉంటే చాలు, అన్నీ సర్దుకుంటాయి అంటారు. కానీ అవతలవాడు దుర్మార్గుడు కదా, మీదబడి కొడతా ఉంటాడు కదా, దౌర్జన్యం చేస్తూ ఉంటాడు కదా, యువతలాడు భయపడిపోతూ ఉంటారు కదా, ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని బతకాలి కదా వీళ్ళు. వీళ్ళేం తన్నులు తింటానే ఉంటారు, వాళ్ళేం కొడతానే ఉంటారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలా కాదు కాబట్టి దెబ్బ ఎలా కొట్టాలో, వాళ్ళ బలహీనతలు ఏంటో, ఏ విధంగా చేస్తే అక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయో అవన్నీ కూడా స్పష్టంగా ఈరోజు ప్రజలకు అర్థమయ్యే రీతిలో అది కంచుకోట కాదు, అది మట్టి కోట, దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడే విధంగా ప్రచారం చేశారు. చిన్నపిల్లాడు గుద్దినా కూడా బద్దలు అయిపోయింది చూడండి అని చెప్పని ఈరోజు చూపించాడు. 10,598 ఓట్లు ఉన్నటువంటి ఆ మండలంలో ఈరోజు 685 ఓట్లకు మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోయి 9% ఓట్లు మాత్రమే వాళ్ళకి పోలేని అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ 2 స్థానాలు అంటే ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, గెలిచినందువల్ల తెలుగుదేశం పార్టీకి కొత్తగా వనగూడే ప్రయోజనం అంటూ ఏమి లేదు. వైఎస్ఆర్సీపీకి నష్టపోయేది కూడా ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ జిల్లా పరిషత్ మనం అయితే కైవసం చేసుకోలేరు వీళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు జరిగింది అంటే అది జనరల్ ఎన్నికల కంటే కూడా ఎక్కువగా దాని మీద దృష్టి ఎందుకు పెట్టారు అంటే పులివెందల ఇప్పుడు దాకా ఏకగ్రీవం అవుతున్న సాట 11 మంది నామినేషన్లు వేయటమే గొప్ప. ఇంతవరకు బయట వాళ్ళు వచ్చి ఓట్లు వేయడానికి లేదు, బయట వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసే అవకాశం కూడా లేదు. అట్లాంటి చోట్ల వీళ్ళు ఎలా ప్రచారం చేయగలరు, అసలు వీళ్ళు గెలుస్తారా లేదా, మేము గెలుస్తాం అని చెప్పి కూటమి నేతలు చెబుతున్నారు, ఎలా గెలుస్తారు అనే ఆలోచనతోటి ప్రతి వాడు కూడా ఆలోచించుకొని దాని మీద ఉత్కంఠను పెంచుకున్నారు. కానీ అక్కడ నిజంగానే ప్రజలకు ఇప్పటి వరకు ఓటేసే అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళ కసి మొత్తం ఈరోజు తీర్చుకున్నారు చాలా స్పష్టంగా. అంటే వాళ్ళ మీద భయం కొద్దీ వాళ్ళకు ఓట్లు వేస్తున్నారే తప్ప సమర్థవంతంగా ఏ ప్రభుత్వం అయినా సరే పులివెందల మీద దృష్టి పెడితే ఏం జరిగిందనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కానీ ఈ ఎన్నికల ప్రామాణికం అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే కుప్పంలో గెలిచారు వాళ్ళు, వీళ్ళు ప్రజాస్వామ్యంగా చేశారు, వాళ్ళు ఏం చేశారు అందరం చూస్తూనే ఉన్నాం. కుప్పంలో గెలిచారు, కానీ వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయారు. ఈ గెలిపే కూటమి ప్రభుత్వానికి ఇది మేము అక్కడ గెలిచాం కాబట్టి మాకు ఇక ఎదురులేదనుకుంటే పొరపాటు చేసినట్టే. నిస్సంగా చెబుతున్నాం. ఈ గెలుపుతోటి వీళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే పందాన్ని ఎక్కడెక్కడైతే వాళ్ళు బలంగా ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారో ప్రజలకి విడమర్చి చెప్పి స్వేచ్ఛగా ఓటు ఇచ్చే అవకాశాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఆ విధంగా ముందుకెళ్లే విధంగా కనుక వెళ్తే ఈరోజు చాలా స్పష్టంగా పథకాల ద్వారా చూసుకుంటూ ఉంటే వీళ్ళు సూపర్ 6లో భాగంగా ఇప్పుడు 4 పథకాలు అమలు చేశారు. ఎట్లా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. 3,000 పింఛను 4,000 రూపాయలు చేశారు. అంతకుముందు 3 నెలలు కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 19 రోజులకే వాళ్ళు 1,000 రూపాయలు, అంతకుముందు హామీ ఇచ్చిన దాని ప్రకారం 3,000, మొత్తం 4,000 అదనంగా ఇచ్చినట్టే కదా. అక్కడ నుంచి ప్రతి నెల 1,000 అదనంగా 3,000 నుంచి 4,000 ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. ఈరోజు దీపం పథకం కింద 2 సిలిండర్లు ఇచ్చారు కదా.
తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కదా. అది గతంలో వాళ్ళు చేయలేదు కదా, ఒక మనిషికి ఇచ్చారు కదా. అది వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదని చెప్పని బాగా విశ్వసించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలు ఎటు చేయలేడనే కదా రీకాల్ చంద్రబాబు నాయుడు అని చెప్పని అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నాడు. అప్పటికి అతను ఇవ్వలేదు అనుకుంటున్నాడు. గమనించుకోండి, అతను ఎన్ని పేపర్లో వార్తలు చూసే రకం కాదు. అతను ఏమనుకుంటున్నాడంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేశాను, అప్పులమయం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం, అప్పిచ్చేవాడు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి, ఈ పథకాలు ఎలా అమలు చేస్తాడని భావించాడు. కానీ అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. దీంతోపాటు పులివెందల్లో ఏమీ లేదని చెప్పని ప్రజలకి విడమర్చి అర్థమయ్యే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం చేయగలిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి, 151 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పరిమితం చేశారు. 164 స్థానాలు కూటమికి ఇచ్చారంటే ఏంటి అర్థం? దాని అర్థం అతని పరిపాలన ఎలా ఉంది, అతను ఎంత నియంతగా పరిపాలించాడు, అతని మీద ప్రజలు ఎంత కోపంగా ఉన్నారని స్పష్టంగా అర్థమైపోయింది కదా. అంటే భయపడ్డారు కూడా. కోపంగా ఉంటే ఎన్నికలు వేరు, భయపడితే జరిగే ఎన్నికలు లేరు. మళ్ళీ అతను వస్తే ఏం జరిగిద్దన్న భయం ఉంటే ఈ విధమైన తీర్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఏం అర్థం కావాలి ఇక్కడ? చాలా స్పష్టంగా ప్రజలు కూటమి వెమ్మట ఎందుకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డిని ఇంత చిత్తుగా ఎందుకు ఓడిచ్చారు, ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, దీని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పథకాలు ఇస్తున్నారు, రాజకీయం చేయట్లేదు. గమనించుకోండి, సాంప్రదాయబద్ధ రాజకీయం చేసినప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అతను ఇంకా మనకు పనికి మాలాడు పనికి రాడు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత మీరు నిస్సందేహంగా రాజకీయమే చేయాలి. రోజుకు 2 గంటలు రాజకీయం చేయండి. మీరు ప్రతి నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి. నేతలు ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పని చేయకపోనందువల్ల 2019లో ఓడిపోలేదు కదా. విభజిత రాష్ట్రాన్ని గాడిన పెట్టి పోలవరాన్ని 72% పూర్తి చేసి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించేసి మరి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, లేకపోతే జడ్జీలకు కావచ్చు, మరి వాళ్ళందరికీ లేకపోతే ఉద్యోగస్తులకు కావచ్చు నిర్మాణాలు 90% పూర్తి చేసి పోలవరాన్ని 72% పూర్తి చేసేసి పట్టిసీమ ద్వారా నీరందించేసి 5,13,000 మందికి ఉద్యోగ కల్పన చేసి కియా పరిశ్రమ లాంటివి తీసుకొని వచ్చేసి లలుమాల్ లాంటి దాంతో ఒప్పందాలు చేసుకొని ముందుకెళ్తూ ఉంటే ఆదాని డేటా సెంటర్లు కూడా తీసుకొని వచ్చేసి రిలయన్స్ వాళ్ళని తీసుకొని వస్తే ఈరోజు ఎందుకు ఓడిపోయారు మీరు? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, కార్యకర్తలు ఎలా ఉన్నారు, నాయకులు ఎలా ఉన్నారు, శాసనసభ్యులు ఎలా ఉన్నారు అనే అవగాహన లేకపోవటం వల్ల, శాసనసభ్యులు చేసిన తప్పుల వల్ల అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేకూరింది. రెండోది ఏంటంటే మీరు చేసిన మంచి పనులు ప్రచారం చేసుకోలేకపోయారు. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అబద్ధాలని ప్రజలకు బలంగా నమ్మించారా లేదా? 37 మంది డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే 33 మంది కమ్మారు అంటే తిప్పికొట్టలేకపోయారు. అమరావతిని కమరావతి, బ్రహ్మరావతి అంటే తిప్పికొట్టలేకపోయారు. అమరావతిలో ఇటు కూడా బెర్చలేదంటే తిప్పికొట్టలేకపోయారు. 3 లక్షల రూపాయలు దోసుకున్నారు, 6 లక్షలు కొమ్ముకోవడం జరిగిందన్నారు, తిప్పికొట్టలేకపోయారు. పింక్ డైమండ్ దోసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బ్రహ్మిణి బెడ్రూమ్లో ఉంది అని అన్నారు, తిప్పికొట్టలేకపోయారు. కనీసం మీరు చేసుకునేవి కూడా చెప్పుకోలేకపోయారు. మీరేమీ చేయలేదంటే ప్రజలు వాళ్ళు నమ్మారు. సహజంగానే ఒక్క అవకాశం అన్నారు. అదే వైఎస్ వివేక హత్య కేసును కూడా తిప్పుకొట్టుకోలేదు. అదే చెప్తున్నా, దాని దగ్గర కూడా వస్తాను. ఇప్పుడు మీరు అధికారంలో ఉండగంలోనే కోడికత్తి ఉదంతం జరిగింది. ఆ జనపల్లి శ్రీనివాసరావుని కోడికత్తి శ్రీని చేశారు. సరే, అది ఎన్ఐఏకి వెళ్ళింది కాబట్టి ఆ రోజు అతని మాట పారింది కాబట్టి మీరేం చేయలేకపోయారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదు కదా. మీ పరిధిలో మీరేం చేసుకోలేకపోయారు కదా. వివేకానంద హత్య సరే జరిగింది, వెంటనే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, మీరేం చేయలేకపోయారు, ఒప్పుకుంటాం మేము. కానీ ఈ రోజుకి 1 సంవత్సరం 2 నెలలు అయిపోయింది, ఈ రోజుకి 6 రోజులు పూర్తి అయిపోయినాయి. ఏం జరుగుతుంది? ఇవి కదా మీరు చేయాల్సింది. ఇప్పుడు ఇట్లాంటివి కదా ఈ రోజు. అందుకే నేను అంటుంది, 2 రోజులు, రోజుకు 2 గంటలు మీరు రాజకీయం చేయండి, మిగిలింది అభివృద్ధి మీద పెట్టండి, ప్రచారం చేసుకోండి. మీరేం తెచ్చారో, ఏం జరుగుతుందో ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఏ శాఖల్లో ఎంత దోపిడీ జరిగిందో చూపించారు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఒక కుంభకోణాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు కదా. ఇవన్నీ బయటకు తీసుకొచ్చి ప్రజలకు అర్థమవుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రచారం ఏమని చేస్తున్నారు? పథకాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మీరు తిప్పికొట్టలేకపోతున్నారు. ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న చూసారా ఆ వరదలకు సంబంధించి మాగాణి ప్రాంతంలో తీసుకొచ్చేసి అక్కడ మెట్ట ప్రాంతం, అది అమరావతి నిర్మాణం జరుగుతున్నది. సహజంగానే నిర్మాణాలు జరిగే చోట మామూలుగా ప్లాట్ల మీద మెరకదోలిచ్చి రహదారులు నిర్మించకపోతే నీరు ఎక్కడికి వెళ్ళిద్ది? వెళ్ళదు కదా. నిర్మాణాలు జరుగుతున్నాయి, అడపతడప ఎక్కడన్నా ఉంటుంది, అది కూడా చూపించాలి వాళ్ళు.
పక్కా మాగాణి భూములు చూపించారు. అదే కాక బుడమేరు పొంగిన టైంలో వచ్చిన కొన్ని విజువల్స్ కూడా చూపిస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటప్పుడు మీ తరపు నుంచి చర్యలు ఇవి చట్ట ప్రకారం చట్టం చేసుకుంటా ఉంటుంది. ఆ చట్టం చురుకుదనంగా ప్రయత్నం చేయడానికి మీ వంతు చర్యలు ఏంటి? సాక్షికి ఎన్నిసార్లు మీరు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు? ఈ విధంగా ప్రచారం చేసే వాళ్ళకి ఎన్నిసార్లు నోటీసు ఇచ్చారు? ఈ విధంగా ప్రచారం చేసే వాళ్ళు ఎన్నిసార్లు పిలిపించారు? మీరు వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. నష్టపోయేది ఎవరు? మీరు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు కాదు, ఇతడు కాదు, ఇంకోసారి మీకు అధికారం వస్తుంది. కానీ ప్రజలు ఈ నష్టాన్ని ఎవరు పొడ్చాలి? మళ్ళీ ఎనాలు పడుతుంది మీకు. కాబట్టి దీని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించండి. పులివెందల ఎన్నికలు జరిగినాయి మీరు అన్నట్టు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే ఎదురు చూశారు, వీళ్ళు ప్రమేయం లేకపోయినా కూడా ఏం జరుగుతుందని ఎదురు చూశారు. ఫలితాలు చూసి నివ్వెరపోయింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేరు, బయటికి రాని పరిస్థితి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి, అగమయగోచరంగా ఉన్నారు. నాయకులు ఇటేళ్లలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళని తీసుకోవడానికి పార్టీలు సిద్ధంగా లేవు, కాంగ్రెస్ పార్టీ తప్ప పార్టీలు సిద్ధంగా లేవు. కాబట్టి వాళ్ళ కథ సమాప్తి అయిపోయింది. మళ్ళీ తిరిగి కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలం పడేశారు ప్రజలు ఆ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని. మీరు వాటికి జవసత్వాలు ఇవ్వద్దు, నడకలు నేర్పొద్దు. ఇది చేస్తే చాలు. మీరు అయితే జెడ్పీటీసీ ఏదైతే ఉందో ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఎన్నికలు పెట్టండి అని చెప్పి ఆ రోజు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్స్ కోరుకుంటున్నారు. నిస్సందేహంగా చేస్తారు రేపు పొద్దున, అనుమానమే లేదు. అసలు ఆయన పోటీ చేయాలి కదా, పోటీ చేయడానికి బయట ఉండాలి కదా. అంటే అతని గురించి మర్చిపోండి, ఆ పార్టీ గురించి మర్చిపోండి. 2029 నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పోటీలో ఉండదు, వాళ్ళ నాయకులు ఎవరు బయట ఉండరు. గుర్తుపెట్టుకోండి మీరు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టే జరగాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.